చంద్రబాబును వదలని కవిత బాంబు పేల్చిందిగా. సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ జాగృతిని మళ్ళీ చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. ఇక ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత రాసినట్టుగా కొన్ని లేఖలు మీడియాకు బహిర్గతమయ్యాయి. ఇక అప్పటి నుంచి కాక మొదలయ్యింది. దాదాపు 10 రోజుల నుంచి కల్వకుంట్ల కవిత కేంద్రంగా రకరకాల విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు, ప్రధానంగా ఆర్కే సొంత పత్రిక గులాబీ బాస్ కూతురు మీద పుంకాలుగా వార్తలు, కథనాలను కుమ్మేస్తోంది. వీటిని తప్పుడు వార్తలని కల్వకుంట్ల కవిత చెబుతున్నప్పటికీ ఆర్కే మాత్రం కథనాలను రాయడం ఏమాత్రం ఆపడం లేదు. ఇక తన మీద విపరీతమైన వ్యతిరేక వార్తలు, రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధిపతి స్పందించక తప్పలేదు. ఈ క్రమంలోనే మీడియా చిట్ చాట్లో ఆమె పాల్గొన్నారు. సోదరుడు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద సంచలన ఆరోపణలు చేసిన కవిత చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వదిలిపెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను తాను వ్యతిరేకించలేదని చంద్రబాబు చెబుతున్నారు. ఇదంతా కూడా హాస్యాస్పదం. ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతే చంద్రబాబు నాయుడు బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు అంకురార్పణ చేశారు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలకు గోదావరి జిల్లాల పంపిణీ సక్రమంగా జరగలేదు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధిలోనూ చంద్రబాబు అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణ నికర ఆదాయాన్ని పెంచినట్టు ఆయన చెబుతున్నారు. అదంతా కూడా అబద్ధమని గులాబీ బాస్ కూతురు కొట్టిపారేశారు. మీడియా చిట్ చాట్లో గులాబీ సుప్రీం డాటర్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పరోక్షంగా విమర్శలు చేస్తూనే తను అనుభవించిన బాధను మొత్తం వెళ్ళగక్కారు. తనను కొంతమంది ఇబ్బంది పెడుతున్న తీరును విమర్శించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలను వివరించారు. ఆడబిడ్డనైన నన్ను తీవ్రంగా వేధిస్తున్నారని, నన్ను అలా చేస్తే వారికి వచ్చిన ఉపయోగం ఏంటో అని కల్వకుంట్ల కవిత నేరుగా ప్రశ్నించారు. పేరు ప్రస్తావించకపోయినప్పటికీ సోదరుడిని గ్రీకు వీరుడిగా అభివర్ణించారు.